అందరికీ నమస్కారములు. ఈరోజు ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లేషాక్షరం గురించి తెలుసుకుందాం. హల్లు అనేది పొల్లుగా పలికే ధ్వని. ఇక్ ఆ అనే ధ్వనులు కలిసి క అయ్యింది. మొదటిది అల్లు, రెండోది అచ్చు. అంటే ప్రతి హల్లు అచ్చుతో కలిసే ఉంటుంది. ఇవి 3 రకాలు. మొదటిది ద్విత్వాక్షరం. ఉదాహరణకు చ, ఇచ్, ఇచ్, ఆ. ఇక్కడ చకారం 2 సార్లు వచ్చింది. ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఆ అక్షరాన్ని ద్విత్వాక్షరం అని అంటారు. 2 సంయుక్తాక్షరం. ఉదాహరణకు న్య, ఇన్, ఈ, ఆ. ఇక్కడ నకారం, యకారం అనే 2 హల్లులు వచ్చాయి. అంటే ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని సంయుక్తాక్షరం అని అంటారు. 3 సంశ్లేషాక్షరం. ఉదాహరణకు స్త్రీ, స్, ఇత్, ఇర్, ఈ. ఇక్కడ సకారం, తకారం, రకారం అనే హల్లులు 3 కలిశాయి. అంటే ఒక హల్లుకు 2 వేరు హల్లుల ఒత్తులు వచ్చి చేరితే ఆ అక్షరాన్ని సంశ్లేషాక్షరం అని